దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయము బెతెస్దా ప్రార్థన మందిరంలో దేవుడు ఈ మాదిరిగా మన మధ్యలో సంచరిస్తూ ఆరాధనలో ఆయన మనల్ని నడిపించిన విధానానికై దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాము. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. గనుక చదవబడిన లేఖన భాగములో మనం ఆశ్రయపురమును గురించి ధ్యానిస్తున్నాం. ఆశ్రయపురము గనుక ఆశ్రయపురము అనగా, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను. దేవుడు మోషేకు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, మీరు యోర్దాను దాటి కానాను దేశంలోనికి వెళ్ళిన తరువాత దేవుని కృపను బట్టి మీరు ఇశ్రాయేలీలందరినీ ఆయన ఆ యొక్క ఐగుప్తు దాస్యము నుంచి విడిపించి 430 సంవత్సరాలు దాదాపు ఆ యొక్క అరణ్య మార్గం గుండా వాళ్ళని ప్రయాణం చేసి, ఆకలి అయినప్పుడు ఆకలి తీర్చి, దప్పికైనప్పుడు దాహం తీర్చి, ఎలా అని అడగరే, బండ నుంచి నీళ్ళనిచ్చిన దేవుడు మన దేవుడు. అంతేకాకుండా, అయ్యో మేము ఐగుప్తులో ఉంటే మాంసం తినేవాళ్ళం కదా, మోషే మీరు నాకు ఏమిస్తున్నారు, ఆహారము ఈ యొక్క ఆకులు అలములు తినాలా అని వాళ్ళు ఆ మోషేను అడిగినప్పుడు, మోషే దేవునికి ప్రార్థన చేయగా, మోషే మాట దేవుడు విని వాళ్ళందరి కొరకు పూరీళ్లను, ఎంతమంది వాళ్ళు, 1 కాదు, 2 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కూడా కాదు, 6 లక్షల మంది జనాంగము ఉన్నారు. 6 లక్షల మందికి ఒక పూట భోజనం కావాలంటే ఎంత కావాలి మీరు ఆలోచించండి. ఒక 10 మంది మనకు బంధువులు వచ్చారనుకోండి, ఎంతమంది అమ్మా? 10 మంది బంధువులు మన ఇంటికి వస్తే 10 మందికి ఒక 2 రోజులు వంట చేసి పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించండి. 2 రోజులు మాంసము, కోడి, చేపలు ఒక 2 రోజులు తెచ్చి బాగా వండి పెడితే ఎంత అవుతుందమ్మా? కొద్దిగా అవుతుందా? చాలా ఖర్చు అవుతుంది. ఎంతమందికి? 10 మంది. అదే 20 మంది వచ్చారనుకోండి, 20 మందికి ఎంత కావాలమ్మా? 20 మంది ఇంటి నిండా ఉంటే అసలు ఊపిరాడదు. పనులు అటు పక్కకు పెట్టినా ఆ యొక్క పైసలు ఎంత మనకు ఖర్చు అవుతాయనంటే, ఇటీవల కాలంలో శారమ్మ గారు వాళ్ళు వివాహం చేసి వచ్చారు కాబట్టి ఎంతమంది వివాహానికి వచ్చారో మాకైతే తెలియదు. అంతమంది వివాహం వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసినప్పుడు మీకు తెలుస్తుంది, వారికి తెలుసు. అంతమంది భోజనాలు చేయడం అనంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ 6 లక్షల మందికి, ఎంతమందికి అండి? 6 లక్షల మందికి ఆ యొక్క మాంసము కావాలి అనంటే ఎన్ని ట్రక్కుల్లో తీసుకొని రావాలి మాంసాన్ని? ఆ ఉదంతానికి మనం వెళ్ళట్లేదు. కానీ మన దేవుడు మాంసమును సమృద్ధిగా అడిగిన వారికి ఇచ్చే దేవుడు. అవుననే వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు మోషేతో ఈ చదివిన లేఖన భాగంలో ఏమంటున్నాడంటే, మీరు యోర్దాను దాటగానే చివరి వరకు వచ్చారు. చివర ఒక యోర్దాను నది ఉంటుంది. ఆ యొక్క యోర్దాను నది దాటగానే ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇంకా చాలా దూరం ప్రయాణం, ఇటు వినండి, బాగా దూరం ప్రయాణం చేసి చివరి వరకు వచ్చినప్పుడు అక్కడ యోర్దాను నది ఉంది. యోర్దాను నది మీరు దాటిన తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించు దేశం. అదే ఇశ్రాయేలులకు దేవుడిస్తానన్న కానాను దేశం. ఆ దేశంలో మీరు ప్రవేశించినప్పుడు, మీరు యోర్దాను దాటి కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత, వెళ్ళక ముందు కాదు ప్రియ దేవుని బిడ్డలారా, కానాను దేశమునకు వచ్చిన తర్వాత, అంటే మీరు దీన్ని మనము ఆధ్యాత్మికంగా ఎలా తీసుకోవాలి అంటే, మనము లోకములో ఉన్నంతసేపు కాదు, కానీ మన జీవితాలలో మనం అటు ఇటు తిరుగులాడుచు దేవుని సన్నిధికి రాకుండా దేవునికి దూరస్థులమై జీవించినంత కాలము ఈ దేవుడు చెప్పే ఇవి మనకు అవసరం లేదు. కానీ మీరు ఎప్పుడైతే యోర్దాను నది అనే ఆ వలయాన్ని దాటి మీరు దేవుని సంఘం అనే ఆ యొక్క కానాను దేశానికి వచ్చిన తర్వాత, అవుననేవారు ఆమెను చెప్పండి. ఆమెను కానాను దేశానికి రాగానే వట్టిగానే ఉండడానికి వీల్లేదు. మీరు యోర్దాను దాటి కానాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పాటు చేసుకొనవలెను.
ఆశ్రయపురాలు ఎప్పుడు కావాలండి? ఆశ్రయపురాలు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వెంటనే ఆశ్రయపురాలు దేవుడు ఏర్పాటు చేయమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయ్యో, మనం మనకున్నవన్నీ వదిలేసాం, మంచి టీవీ ముందర కూర్చొని దేవుని ఆ మాట ఎరగకుండా భూ సంబంధమైన క్రియల్లో తినుచు తాగుచు సంతోషిస్తూ ఆ బెడ్ మీద పడుకొని ఏదో ఒకటి చేస్తూ ఉంటున్నామే అనుకునే ఆ సమయంలో అదంతా విసిరేసి, అదంతా వద్దులే, ఆదివారం కదా, ఒక 2 గంటలు దేవుని సన్నిధికి వెళదాము అని వెళ్ళి దేవుని సన్నిధికి రాగానే దేవుడు మనకొకటి ఏర్పాటు చేస్తున్నాడు. ఏదో వచ్చారా, దేవుని సన్నిధికి వచ్చారా, నిలబడండి, 2 పాటలు పాడండి, అమ్మగారు వచ్చి ఒక ఆరాధన నడిపించి అందరు స్తోత్రం చెప్పండి, 2 చేతులు పైకెత్తండి అని అనగానే పైకెత్తి ఒక పాట పాడి 2 పాటలు పాడి ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోయామా? అబ్బే కాదండి, కాదు సహోదరి సహోదరుడా. ఆధ్యాత్మికంగా దేవుడు మన కొరకు 6 పురములను ఏర్పాటు చేసుకోనమని ఇప్పుడు చదవబడిన సంఖ్యాకాండం 35వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అది మోషే, యెహోవా మోషేకు సెలవిచ్చిన మాట. మోషే బ్రతుకున్నప్పుడు ఆయన 6 లక్షల మందిని నడిపించినప్పుడు ఆయనకు చెప్పిన మాట ఏంటంటే, మీరు కానాను యోర్దాను దాటి కానానుకు వెళ్ళగానే అక్కడ ఎన్ని పురాలు ఏర్పాటు చేసుకోవాలి? 6. మరి 6 ఆశ్రయపురములు అంటారు. అందరు చెప్పండి అన్నమాట. ఆశ్రయపురములు ఏమంటారు? ఆశ్రయపురములు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆశ్రయపురములు ఉండాలి అని ఏర్పాటు చేసుకున్న పొరపాటున అది దేనికోసం అంటే, ఒకని చంపిన వాడు వాటిలోనికి పారిపోవచ్చు. ఎవరైనా చంపిన వాడున్నాడా, వాడు ఏం చేయాలంటే ఆ ఆశ్రయపురంలోనికి పరుగున వచ్చి దాక్కోవాలి. అప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి దేవుడు వాడిని కాపాడుతాం. పొరపాటున మన చేతి గుండా ఎవరినైనా చంపేసామా అంటే, చంపడం వరకు ఇక్కడ చెప్తున్నాడు, కానీ పొరపాటున ఒకరిని ఏదైనా మనము ఒక కాని మాట అన్నామా, ఒక తిట్టు మాట తిట్టామా, లేదా ఒకటి దూషించామా, ఒకటి చెంప మీద కొట్టామా, ఏది జరిగినా పరుగున ఇదిగో ఈ యొక్క సన్నిధికి రాగానే ఆ ఆశ్రయపురమునకు పొరపాటున ఒకని చంపిన వాడు దానిలోనికి పారిపోవచ్చును. ఒకవేళ ఇక్కడికి వచ్చే అనుభవంలో ఉన్న వాళ్ళ చేత ఏదో ఒకటి జరిగితే మనము ఏదో పోలీస్ స్టేషన్కో ఏదో కోర్టుకో పరిగెత్తాల్సిన పని లేదు. సహోదరి సహోదరుడా, మనం తిన్నగా ఆరాధనకు అంటే దేవుని సన్నిధికి రావాలి, అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. తీర్పు పొందుటకై నరహంతకు సమీపము ఎదుట నిలుచు వరకు వాడు మరణశిక్ష పొందకూడదు గనుక ప్రతి హత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండు. అంటే ఏం బోధపడుతుంది మీకు? ఏం బోధపడుతుందంటే, మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు ఫలితము ఇదిగో మరి ఆ యొక్క నరహంతకుడిని వాడిని అక్కడనే పట్టుకొని కొట్టేవాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎవడు అంటే సాతాను గాడు. ఆ సాతాను వెలలోకి వెళ్ళిపోతాం. వాడికి ఒక ఛాన్స్ దొరకగానే వీడిని ఎట్లా పడేయాలి, ఇక ఛాన్స్ దొరికిందని అక్కడ పడేసే ప్రయత్నం కాదు. అదేదో పొరపాటున జరిగితే పరుగున వాడు ఇదిగో ఆలయానికి ఆశ్రయపురానికి వచ్చి నిలబడితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఆ శత్రువు నుంచి దేవుడు కాపాడుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు కలిగే బాధలు, ఇరుకులు, శోధనలు ఏవైనా ఉన్నా కానీ ఆ శత్రువు మనకు కల్పించే గలిబిలి, ఇంట్లో కొట్లాటలు, భార్యకు భర్తకు పడదు, భర్తకు భార్యకు పడదు, పిల్లలకు తల్లిదండ్రుల మాట వినరు, ఇవన్నిటినీ ఆ యొక్క సాతాను ఏదన్నా చిన్నది కలగగానే అది కల్పిస్తూ ఉంటాడు. అందుకనే అయ్యో ఇది ఎందుకు అయిపోయింది, నిన్నటి వరకు ఈ రోజు వరకు మంచిగానే ఉన్నాం కదా, పొద్దున్న లేవగానే ఇదేం గొడవ అనుకుంటాం, లేదా పొద్దంతా బాగానే ఉన్నాం కదా, రాత్రి కాగానే ఇంత పెద్ద గొడవ ఎందుకు అవుతుంది, తల్లిదండ్రులకు పిల్లలకు గొడవ అవుతూ ఉంటుంది. అలాగే భార్యకు భర్తకు గొడవ అవదంటారా? ప్రతి దగ్గర కూడా. ఎందుకు అనంటే ఒక సాతానుడు ఉన్నాడు, వాడికి చిన్న మోకా మిల్లేస్తారు. మోక దొరకగానే అంటే ఆ యొక్క కొద్దిగా వాడికి ఏదైనా కనబడగానే ఈ యొక్క గలిబిలి సృష్టిస్తాడు.
ఆ సృష్టించడమే కాకుండా వాడు తల బలిగేలా చేస్తాడు. చిన్న విషయమే కానీ కాలు జారిపోతుంది, తల బలుగుతుంది, అయ్యో అని పరిగెత్తారు, అక్కడ కుట్లేస్తూ చనిపోతారు. ఇది సాతాను చేసే పని. కాబట్టి అలాంటి భయంకరమైన సాతానును ఎదుర్కోవాలి అంటే మనము చేయాల్సింది ఏమిటి? ఒకటే, ఆశ్రయపురానికి పరుగున వెళ్ళాలి. అది దేవుని కోరిక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయపురాలు ఎన్ని? ఆ యోర్దానుకు అటువైపు 6, అటువైపు 3, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత 3. వెరస ఎన్ని అవుతున్నాయి? 3 + 3 ఎన్ని అవుతున్నాయమ్మా? 6 ఆశ్రయపురాలు ఉండాలి. ఎన్ని ఉండాలి? ఆశ్రయపురాలు. కొంతమంది 7 అంటారు, అది కాదు, 6 ఆశ్రయపురాలు ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది చూద్దాం చకచక. మొదటిది కెదేష్. ఎట్లా అంటున్నారు పాస్టర్ గారు కెదేష్ అంటే? రండి చూద్దాం. యెహోషువ గ్రంథానికి వెళదాం, మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. యెహోషువ న్యాయాధిపతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోషువ ద్వితీయోపదేశం కాండము అవగానే యెహోషువ ఉంటుంది. కాబట్టి యెహోషువ 20వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. గ్లోరీ, దేవునికి మహిమ కలుగునుగా. అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలిలయలో కేదేషు, ఇది మొదటి ఆశ్రయపురం. అందరు చెప్పండి ఆ మాట. కేదేషును షెకెము, రెండవది షెకెము. అందరు చెప్పండి ఆ మాట. షెకెము మొదటిదేమో కేదేషు, రెండవది షెకెము. యూదా వంశస్థుల మందెమందలి హెబ్రోను అనేది 3. దేవునికి స్తోత్రం చెప్పండి ఆ మాట. హెబ్రోను, ఎస్. కిర్యాతర్బాను ప్రతిష్ఠించిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికో నొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యంలోని బేసేరును, ఇది 4వది. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి అన్నమాట. బేసేరు ఇది ఆశ్రయపురం. దేవునికి స్తోత్రం. గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతు అనేది అదో మరి ఒక 5వ ఆశ్రయపురం. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా రామోతు అనండి. రామోతు చదవండి. మనిషియుల గోత్రములో నుండి బాషానులోని గోలాను. అందరు చెప్పండి అన్నమాట. గోలాను ఇది 6వ ఆశ్రయపురం. ఎన్నో ఆశ్రయపురం అమ్మా? 6. యోర్దానుకు అటువైపు 3, ఇటువైపు 3. వెరసి 6 ఆశ్రయపురాలు. దేవునికి స్తోత్రం. పొరపాటున ఒకరిని చంపిన వాడు సమాజము ఎదుట నిలువక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయువాని చేత చంపబడక ఉండునట్లు ఇశ్రాయేలీలందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ మీరు అనుకుంటున్నారా ఇశ్రాయేలీల కోసం కదా పాస్టర్ గారు, మన కోసం కాదనుకుంటున్నారా? అబ్బే కాదండి. ఇశ్రాయేలీలకును 9వ వచనంలో చూడండి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును. కాబట్టి పరదేశులము ప్రియులారా అని పాట పాడుకుంటాం కదా. పరదేశులము ప్రియులారా, మన పురం ఇది కాదు ఇది అని పాట పాడుకుంటాం, చూసారా? కాబట్టి మనము పరదేశులము, మనము ఇశ్రాయేలీలము కాకపోయినా కడపటి ఇశ్రాయేలీలం మనకు కూడా వర్తిస్తుంది. ఈ పురములు ఎవరికి? ఇప్పుడు ఇశ్రాయేలీలకు, మనకు కూడా. అందుకనే 9వ వచనంలో ఇశ్రాయేలీలందరికీ వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములివి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి పురములు బాగానే ఉన్నాయి, వాటి గురించి చెప్పండి. ఏం చెప్తున్నారు అనంటే, కెదేషు అని మొదటి విన్నారు కదా, మొదటి ఆశ్రయపురం. కెదేషు అనగా పరిశుద్ధమైన, అంటే హోలీ. ఇంగ్లీష్లో HOLY, హోలీ అని అర్థం ఇస్తుంది. యేసుక్రీస్తే పరిశుద్ధుడు. మన నీతిని, ఆ పరిశుద్ధతను యేసుక్రీస్తే ఆధారం. కెదేషు అంటే పరిశుద్ధత కొరకు. మనము ఆశ్రయపురానికి పరుగున వెళ్ళి మనం చేరుతున్నామనంటే మనము పరిశుద్ధత కొరకు వెళ్తున్నాం.
సహోదరి సహోదరుడా, మనం ఏం పొందుకుంటాం? ఆశ్రయపురంకు వెళ్ళిన తర్వాత పరిశుద్ధతలోనికి వెళ్తాం, పరిశుద్ధత సంతరించుకుంటాం, పరిశుద్ధత అక్కడ ఆవరిస్తుంది మనకు. స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, దేవునికి మహిమ. తర్వాత 1 కొరింథీయులకు 1:31 ఈ విధంగా ఉంటుంది. పరిశుద్ధత ఆశ్రయపురంలో ఏముంటుందంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మనకు కూడా అంటుకుంటూ ఉంటుంది. ఇక రెండవది షెకెం. మొదటిదేమో కెదెష్, రెండవదేమో ఏమిటమాది షెకెము అనేది పరిశుద్ధ మరి ఆ యొక్క నివాసపురం. కాబట్టి అనగా భుజము అనే అర్థం. ఏది షెకెము అని అంటే భుజము అని అర్థం. ఏమర్థం అండి? భుజము. దేవుని రాజ్యభారము యేసుక్రీస్తుపై ఉన్నది. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. యెషయా 9:6 క్రీస్తును ఆశ్రయించిన వారి భారము ఆయనే భరిస్తాడని. క్రీస్తును మనం ఆశ్రయిస్తున్నామా? ఇక భారం మన మీద అవసరం లేదు. సహోదరి సహోదరుడా, ఆ భారం అంతా కూడా క్రీస్తే భరిస్తాడు. ఎందుకంటే మీరు క్రీస్తు దగ్గరికి వస్తున్నారు కనుక ఆ క్రీస్తు బాధ్యత ఏంటంటే మన భారాన్ని వహించాలి. ఎంతమంది వస్తే అంతమంది భారాలు. మరి కొందరికైనా పాస్టర్ గారు ఈ ముందు వరుసలో కూర్చున్న వారికైనా అబ్బాయి కాదండి, ఆ చివరి వరుసలో కూర్చున్న వారికి కూడా, అందరికీ కూడా ఆ మాటకు వస్తే ఆ యొక్క ఆశ్రయపురానికి వచ్చిన వారందరికీ కూడా ఏమి సంక్రమిస్తుంది అని అంటే ఆయన భుజము, అంటే ఆయన యొక్క దేవుని రాజ్య భారము యేసుక్రీస్తు మీద ఉంది కనుక యేసుక్రీస్తును ఆశ్రయించు వారి భారమును ఆయనే భరిస్తాడు. అంటే వారికి కావాల్సిన భోజనం కానివ్వండి, వారికి కావాల్సిన వస్త్రాలు కానివ్వండి, వారికి కావాల్సిన పిల్లల చదువులు కానివ్వండి, మరి ఉద్యోగాలు అన్నీ కూడా ఆయనే భరిస్తాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్తారా? ఆమెన్, హల్లెలూయా. ఇక మూడవది హెబ్రోన్. పేరు విన్నారా ఎప్పుడైనా? హెబ్రోన్. చాలా మంది హెబ్రోన్ అని ఆ యొక్క బెతెస్దా అని మనం ఎట్లా పెట్టుకున్నామో మన చర్చికి చాలా మంది హెబ్రోన్ అని పెట్టుకుంటా ఉంటారు. హెబ్రోన్ దేవునికి స్తోత్రం అనగా సహవాసం. హెబ్రోన్ అంటే ఏమిటి అనుకుంటున్నారు? సహవాసము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫెలోషిప్. ఫెలోషిప్ ఈనాడు చూస్తే విశ్వాసులు యేసుక్రీస్తు సహవాసమునకు పిలువబడిరి అని 1 యోహాను 1:1-3 వరకు చదివినప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం విశ్వాసులమైనప్పుడు ఆయన సన్నిధికి పిలువబడిన వారము. రండి రండి రండి, దేవుని సన్నిధికి రండి, దైవారాధనలో పాల్పొందండి, దైవ దీవెనలు పొందుకోండి అని దైవజనుడు ఎంతగా ప్రయాసపడి ఎంత మందిని పిలిచినా మరి ఆ యొక్క గొంతు విన్నా మాకేమున్నదిలే అని తప్పించుకుంటారు. కానీ ఆ సహవాసమును మిస్ అయిపోతారు. హెబ్రోన్ను మిస్ అయిపోతారు. హెబ్రోన్ అనగా సహవాసము, అదే ఆశ్రయపురం. ఆశ్రయపురం అంటే ఏంటనుకుంటున్నారు? అదే హెబ్రోన్. దేవునికి స్తోత్రం. మొదటిగా కెదెషు, రెండవదిగా షెకెము, మూడవదిగా హెబ్రోన్ అనగా సహవాసం. కాబట్టి దేవునితో మన సహవాసమునకు క్రీస్తే మార్గం. ఎక్కడో పోయి ఎక్కడో దేవునిలో ఉన్నానులే అనడానికి వీల్లేదు. ఖచ్చితంగా దేవుని ఆ యొక్క ఆశ్రయపురమైన ఆ యొక్క సంఘానికి వెళితే అక్కడ దైవజనంతో పాటు విశ్వాసులతో సాంగత్యం ఏర్పడుతుంది. ఎక్కడ నీ విశ్వాసం, ఎక్కడ నీ సాంగత్యం, ఎవరితో నీ సాంగత్యం బయట దొరుకుతుందా? అబ్బే దొరకదండి. ఈ పరిశుద్ధత బయట దొరకదు. ఈ యొక్క మరి రాజ్య భారము అనగా ఆయన భుజాన మనలందరినీ వేసుకొని మన అవసరాలు తీర్చేది అలాంటి వ్యక్తి ఎక్కడ మనకు కానరాడు. కొంత మేరకు సహాయం ఎవరైనా చేస్తారేమో కానీ ఆ తర్వాత వదిలివేస్తారు. కానీ మన దేవుడు ముదిమి వచ్చు వరకు ఎత్తుకునే దేవుడు మనకున్నాడు. అవుననే వారు ఆమెన్ చెప్పండి. మన వయసు ఎంత అయినప్పటికీ 40 ఉందా, 50 ఉందా, 60 ఉందా, 70 ఉందా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఇందాక చెప్పుకున్నాం 110 సంవత్సరాలు ఉన్నా కానీ 100 సంవత్సరాలైనా ఎత్తుకొనివాడు, ముదిమి వచ్చు వరకు మనల్ని ఎత్తుకొనివాడు ఆయనే. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడికి రాని వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు? కెదెషు మిస్ అవుతున్నారు. అలాగే షెకెము వారికి ఉండదు. అలాగే హెబ్రోన్ అనుభవం కూడా లేదు. సహవాసము లేకుండా మనం ఏమి చేయలేము. సహవాసం ఉండాలి సహోదరి సహోదరుడా. ఆ తర్వాత 4వది బేసర్. ఇందాక చదువుకున్నాం కదా. బేసరు అనగా
కోట. బేసర్ అంటే ఏమనుకుంటున్నారు? కోట. అందరు చెప్పండి అన్నమాట. కోట. దేవునికి స్తోత్రం. కోట చూసిన వాళ్ళు చేయి చూపిస్తారా? ఒక కోట చూసాము మేమని. ఆ కోటకు చుట్టూ కూడా మరి ఆ మట్టి కోట ఉంటుంది, రాతి కోట ఉంటుంది, మరి నీళ్లతో తవ్వేసిన అవన్నీ కూడా ఉంటాయి. అంటే కోటను భద్రపరిచేవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను నమ్మువారికి ఆయనే కోట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేము నమ్మము అని అంటే ఇక కోట అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? కోట అనుభవం రావాలి అని అంటే ఆయన నమ్మాలి. సహోదరి సహోదరుడా, దేవుణ్ణి నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన 2000 సంవత్సరముల క్రితము భూమిపైకి వచ్చి తన ప్రాణాన్ని చిందించి, ఆయన రక్తాన్ని చిందించి, ప్రాణము పెట్టి చనిపోయి పాతి పెట్టబడి 3 రోజులు ఆ సమాధిలో ఉండి తిరిగి ఆయన లేచి పునరుత్థానుడై, ఇదిగో దాన్నే మనం జరుపుకుంటున్నాం. ఈ ఆచరణ ఏమిటి అంటే ప్రభువు లేచాడు, పునరుత్థానుడై అనే సంతోషంతో ప్రభుత్వం వారే అంగీకరించి ఆదివారము సెలవు దినముగా ప్రకటిస్తే, దేవుని వాక్యం కూడా 6 రోజులు మీరు కష్టపడి పని చేయండి, 7వ రోజు అది పరిశుద్ధ దినము, అందరూ కూడా పరిశుద్ధంగా దాన్ని ఆచరించి నా సన్నిధికి రండి అని దేవుని వాక్యం ఘోషిస్తూ ఉంటే, సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? ఆదివారం రాగానే ఇదే కదా, ఇంకెక్కడ పని లేదు, హాయిగా తినుము తాగుము నా ప్రాణమా, తినుము తాగుము సంతోషించుము సుఖించుము అని ప్రసంగిలో మనం చదువుతున్నాం. ఆ తర్వాత దేవుడు గనక వెంటనే ఆ మర్నాడే నీ ప్రాణాన్ని కోరుకొని ఉంటే ఏమైపోతాం? తిని త్రాగిన ఆ సంతోషం అదే ఏమైపోతుంది? ప్రాణము పోతే ఏమి లాభము? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధికి వస్తే ఆయన కోటగా ఉంటాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన నమ్మువారికి ఆయనే కోట. శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. నహూము 1:7 చూస్తాం. యోబు అతని యావదాస్తి చుట్టూ ఏముందండి? సాతాను వెళ్ళకుండునట్లు దేవుడు ఏం చేశాడు? హలో, ఉన్నారా అందరు నాతో పాటు? ఇటు చూడండి. యోబు అనే వ్యక్తిని నేను చూడనే లేదనేవారు చేయి చూపిస్తారా? విననే లేదు పాస్టర్ గారు అనేవారు చేయి చూపిస్తారా? యోబుకు కలిగిన శ్రమలు మీకు నాకు మరెవరికి కూడా భూమి మీద జరగలేదు. కానీ ఆ శ్రమల అనంతరం జరిగిన తర్వాత, శ్రమల తర్వాత దేవుడు యోబును ఆశీర్వదించాడు. అయితే యోబును ఆశీర్వదించేటప్పుడు ఆయన చుట్టూ ఏమి ఉంచాడు? ఎవరికైనా గుర్తుందా? ఒక కంచె వేసెను అని దేవుని వాక్యంలో యోబు 1:10 ఉంటుంది. చదువుతారా? 1:10 యోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, గ్లోరీ. యవనస్తులు చాలా చకచకా ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఏమి వేస్తున్నాడు దేవుడు? దేవుడి సన్నిధికి మనం వెళ్తా ఉంటే మనకు, మన కుటుంబాలకు, మన ఇంటికి దేవుడు ఏం వేస్తున్నాడు? హల్లెలూయా. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసితివి కదా. చాలు సిస్టర్ గారు, చుట్టూ కంచె వేసితివి కదా. దేవుడు ఏం చేస్తున్నాడు మనకు? అయ్యా, నేను ఆశ్రయపురానికి వస్తే నాకు ఏం లాభం? నువ్వు డబ్బులు ఇస్తావా ఏమన్నా అని అడిగేవాళ్ళు లేకపోలేదు. నువ్వేమన్నా ఇస్తావా, సహాయం చేస్తావా అని అంటే నా సహాయం ఏపాటిది? నా సహాయం ఏపాటిది? మనుషుల సహాయం ఏపాటిది? ఎవరన్నా ఏదన్నా ఇచ్చినా కానీ ఎంతవరకు అవుతుంది? కానీ దేవుని ఆశ్రయించిన వారికి, ఆయన ఆశ్రయపురములకు వచ్చే వారికి, సహోదరి సహోదరుడా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనము ఆశ్రయపురముల గురించి మనము అధ్యయనము చేస్తూ దేవుని వాక్యములోనికి వెళ్తున్నాం. గనుక ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కోటగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కోటగా ఉండడము అని అంటే అక్కడే కోట కాదు, అంటే ఆశ్రయపురంలోనే కోట కానే కాదు. కానీ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి చుట్టూ చదవండి, ఆయన ఇంటి చుట్టూ, ఆయన చుట్టూ 10వ వచనం. నీవు అతనికిని అతని ఇంటికిని అతనికి కలిగిన సమస్తమునకు
ఆ చాలు సిస్టర్, అతనికి కలిగిన సమస్తానికి, చదవండి, సమస్తానికి చుట్టూ కంచె వేసితివి చుట్టూ కదా. కంచె వేసింది. ఎవరెవరికి వస్తుంది? అతనికి, అతని ఇంట్లో ఉన్న ప్రతి వారికి, అంతేకాకుండా ఆయన ఇంట్లో ఉన్న సమస్తానికి, అంటే ఆయనకున్న గొర్రెలకు, మేకలకు, ఒంటెలకు, మరి జంతువులకు అన్నిటికీ కూడా ఏమున్నదో ప్రతి దాని చుట్టూ ఏముంటుంది సహోదరి? ఏముంటుంది? ఆయన కంచె ఉంటుంది. అంటే ఒక కోట, మనందరి చుట్టూ కూడా కోట కావాలా? అవుననేవారు ఆమె చెప్తారా? ఆమె హల్లెలూయా. అయితే మనం చేయవలసింది మన కుటుంబముగా ఆ యొక్క ఆశ్రయపురమును మనం సందర్శించాలి. ఆశ్రయపురానికి ప్రతిరోజు రండరా అని దేవుడు చెప్పట్లేదు, కానీ ఇప్పటికైతే ఆదివారం మట్టుకు రండి. పునరుత్థాన దినము, అది దేవుని దినము. 7 రోజులు 6 రోజులు కష్టపడండి, అది మీ రోజులు, మీ దినాలు. మీరు ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా ఏమీ అడగను, కానీ 7వ దినము ఉదయమే పెదలకటనే దైవ సన్నిధికి వచ్చి, ఇదిగో ఎప్పుడా ఆరాధన మొదలవుతుంది, ఎప్పుడెప్పుడా నేను చేతులు అందరితో కలిసి పైకి ఎత్తాను, ఎప్పుడెప్పుడా దేవానికి స్తోత్రం, నీవు చేసిన మేళ్లకు స్తోత్రం, ఇదిగో ఎప్పుడెప్పుడా హృదయాంతరంగం నుంచి దేవుడు మనకు అనుగ్రహించిన మేళ్లను అందరితో ఇతరులతో సాక్ష్య రూపంగా పంచుకుంటాము. అదే కదా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అలా చేస్తే మాకేమిటి లాభము అనంటే, మనకు కేదేశు అనే లాభం కలుగుతుంది. అంటే మనకు పరిశుద్ధత అనే లాభం కలుగుతుంది. మనం ఇంత మట్టుకు అపరిశుద్ధులుగా ఉన్నా కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన రక్తము మనలను పవిత్రపరుస్తుంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విముక్తి చేస్తుంది. యేసు రక్తము మనల్ని కడిగేస్తుంది. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, కేదేశు అనుభవంలోనికి మనం వస్తాం. ఎప్పుడైతే మనము ఆశ్రయపురంలోనికి వస్తామో, ఆశ్రయపురంలో ఆ సాతానుడు మనకు ముట్టకుండా అవుతుంది. అంతేకాకుండా శ్రమలు, ఇరుకులు, శోధనల గుండా వెళ్ళకుండా దేవుడు సంరక్షణ కవచము, అంతే ఆయన యొక్క పరిశుద్ధత సంతరించుకుంటాము. అంతేకాకుండా మరి శకెము అనగా మన ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును అని, మన భారమంతా ఆయన వహిస్తాడు. మనకున్న ఇరుకులు, శోధనలు, మనకున్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఆయన ఇచ్చిన తర్వాత మరెవరి సహాయం ఎందుకు కావాలి? ఎవరి సహాయం అవసరం లేదు. ఆయన చూచుకొనుడు యెహోవా ఈరే. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా హెబ్రోను అనుభవము ఎక్కడ లభిస్తుంది అని అంటే ఆయన సన్నిధిలో, ఆ యొక్క ఆశ్రయపురంలో, అనగా సహవాసం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ సహవాసంలో మనం ఉంటాం. ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటాం, ఒకరికొకరు పురికలుపుకుంటాం. ఎక్కడ కనబడినా ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని ఉంటుంది. అది లేకుంటే, ఆ అనుభవం లేకుంటే, అక్కడ బయట ఎక్కడన్నా కనబడ్డా కానీ తలదించుకొని అట్లా వెళ్ళిపోవడం అనే, ఇతనేంటి తలదించుకొని వెళ్ళిపోతున్నాడంటే ఆయనకు ఈ యొక్క మరి ఆశ్రయపుర అనుభవం లేదు.
అని మనం గుర్తెరగాలి. అంతేకాకుండా వెజర్ అనగా ఏమనుకుంటున్నాం? కోట అనుభవంలోనికి మనం వస్తాం. అంటే మనం ఎప్పుడైతే ఆశ్రయపురంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని విని దేవుని ఆనందించి మనము ఆనందంతో ఇంటికి వెళ్తామో, ఇంట్లో మనకు లభించేది ఆయనకును ఆయన కుటుంబానికి, అంటే యోబు గారి కుటుంబానికి, యోబు గారికి దేవుడిచ్చిన సమస్తానికి ఒక కంచె వేసితివి కదా, అంటే కోట వేసితివి కదా. చూసారా ప్రియ సహోదరి సహోదరుడా, మీరేదో వచ్చారా వెళ్ళిపోయారా అనేది కాదు, కానీ దేవుడు ఒక కోట ఏర్పాటు చేసి పంపిస్తున్నాడు. ఇంతకంటే కావాల్సింది ఏముంది? సంతోషంగా ఉన్నవారు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి యోబు 1:10లో దోతాను శ్రమ సమూహము వెళ్లకుండా ఎలీషా ప్రవక్త చుట్టూ అగ్ని గుర్రములు రథములతో కంచె వేశారు. గుర్తుందా మీకు? అగ్ని కంచె దేవుడు వేస్తాడు. అంతేకాకుండా అగ్ని కంచె కూడా మన గృహాలపై ఉంటుంది. అది 2వ రాజులు, సమయం లేదు కనుక 2వ రాజులు 6:17లో చూస్తాం. దేవదూతలు కావలి కాయు. నమ్మిన వారు ఆమె చెప్తారా? అటు వారికి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత దేవదూత కాపు కాస్తాడు. ఒకవేళ మనం కాలు జారి పడిపోయినా దేవుడు మనల్ని కాపాడి కాలు విరగకుండా చూసే దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. త్రుటిలో తప్పిపోతుంది, చిన్న గాయాలతో తప్పిపోతాం. అదే దేవుని ఆశ్రయించకుండా వెళితే వాడు అక్కడే ఏదో మేజర్గా మరి బాధపడతా ఉంటాడు. అదే కాదు, దేవుని సన్నిహిత సంబంధం ఆయన దగ్గరికి వచ్చి వెళ్ళే వాళ్లకు ఒక కోట. కీర్తనలు 34:7లో కోట నీవే అని 91:4లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు ఇది అనుభవిస్తున్నాడు. కీర్తనకారుడు ఎవరు అనుకుంటున్నారు? కీర్తనకారుడు రాజైన దావీదు. విన్నారా రాజైన దావీదు పేరు? ఎవరు విన్నారో ఆమె చెప్పండి. దావీదు రాజు. దేవునికి స్తోత్రం. రాజుకు సమయం ఉంటుందంటారా? దేవుని ఆలయానికి వెళ్ళగలిగే సమయం రాజుకుంటుందా? అదే ఉండదండి. చాలా బిజీ. ఆదివారం అయితే ప్రతిరోజు కూడా ఏదో మంత్రితో ఏదో దేశంతో మాటలు, మరి పనులు, రాయడాలు ఏవేవో ఉంటాయి. దేశ భద్రత ఆయన పైనే ఉంటది కనుక ఆయన సమయం ఉంటుందా అండి? ఉండదు. రాజుకే ఉండకపోయినా కానీ ఆయనే ఆశ్రయపురంలో ఉండి ఆయనే ప్రతి ఆదివారము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనలో గడపడమే కాకుండా ఆయన కోసము 150 కీర్తనల్లో నుండి ఎన్ని కీర్తనలు ఆయన రాస్తున్నారు? 75 కీర్తనలు. ఎవరు రాశారు? ఒక దైవజనుడు రాశాడా? ఒక దేవుని దాసుడు రాశాడా? ఒక సంఘ కాపరి పాస్టర్ గారు రాశారా? లేదా ఒక ప్రవక్త రాశాడా? అపోస్తలు రాశాడా? అంటే కాదండి, ఒక రాజు రాస్తున్నాడు. అదే కీర్తనలో ఈనాడు మనము మాట్లాడుకుంటున్నాం. ఆ దైవారాధనలో భాగంగా చేసుకుంటున్నాం. ఎవరు రాసిన కీర్తన? రాజు రాసిన కీర్తన. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయం కోట మనకు అవసరమై ఉన్నది. కోట కావాలంటే ఆయన ఆశ్రయించాలి, ఆయన సన్నిధికి రావాలి. ఆదివారము ఆయన సన్నిధికి వచ్చి 10 ఆజ్ఞల్లో ఒకటి కూడా ఉంది, మీరు 6 రోజులు కష్టపడండి, 7వ రోజు దైవ సన్నిధికి వచ్చి ఆయన దగ్గర గడపండి. అది మీకు నాకు విశ్రాంతి. ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. చెప్పేవాడు చేయాలి కదా, చెప్పేవాడు చేయాలి. కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకొని దేవదేవుడు తానే విశ్రాంతి తీసుకొని మనలను విశ్రాంతి తీసుకోవాలంటే కాలు పైన కాలేసుకొని చీరలో కూర్చొని దేవుని సన్నిధికి వెళ్ళకూడదు అని కాదు. మంచం మీద పడుకొని ఆదివారం రాగానే ఇక నేనేమి అన్ని కూడా ఆ మంచం మీదకే వచ్చి మంచం మీదనే తాగుతా, మంచం మీదనే పడుకుంటా, మంచం మీదనే తింటా, మంచం మీద నుంచి కిందికి దిగా అనేది కాదు. అది అనుకుంటున్నారా విశ్రాంతి అంటే? అబ్బాయి అది కాదు. పెద్దలక్కడ లేచి స్నానం చేసి ఆ తల మీద నుంచి స్నానం చేసి మంచి వస్త్రాలు ఉన్న దగ్గర వేసుకొని పరుగున బైబిల్ ఉంటే ఆ బైబిల్ను సంక పెట్టుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బైబిల్ను పట్టుకొని పరుగున ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. అది కదా మన దేవుడు కోరుకునేది. ఏమైనారు మరి? దేవుని సంఘము ఏమైంది? సంఘము ఎందుకు రాలేకపోతున్నది అని అంటే, ఆశ్రయపురం అక్కర్లేదు పాస్టర్ గారు, మేము జీవిస్తాములే అనే ఆలోచన అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. యెషయా ప్రవక్త గారు ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. అయ్యా రండరా, మీరు దేవుని సన్నిధికి రండి, ఎన్ని మార్లు చెప్పినా రావట్లేదు, మీరు చెరకెళ్ళిపోతారు, జాగ్రత్త అని
అని ఎన్ని మార్లు చెప్పినా యెషయా గారి మాటలు కూడా వినలేదు. ఆ మాటకు వస్తే ఏ ప్రవక్త మాట కూడా వినని పక్షంలో ఇదిగో యేసు ప్రభు తానే ఒక దినాన తానే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన నిశ్చయించుకొని నేనే వెళ్తానులే వాళ్ళ కోసం అని ఆయన స్వయాన పరలోకాన్ని వీడి ఇదిగో భూమికి దిగి వచ్చి మీకోసము నా కోసం మనందరి కోసం కూడా ఆయన శిలువ మరణము పొంది అంతగా శ్రమపడి తన రక్తాన్ని మన కొరకు చిందించి మరణించి తిరిగి 3వ రోజు లేవడం జరిగింది. చప్పటి కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఇంతగా చేసి మీరు నా సన్నిధికి రండి, సమాజముగా కూడుట మానక మీరు సమస్తాన్ని సమాజముగా కూడి ఆరాధన చేయండి అంటే ఎక్కడ ఏమవుతున్నారు? సంఘం ఏమవుతుంది? ఎందుకు రాలేకపోతున్నారు? ఒకసారి పరిశీలించుకుందాం. ఈ ఉదయకాల సమయము దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం. వస్తే మాకేంటి లాభం అని అంటే ఇదిగో 3 విషయాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఒకటేమో కెదేషు అనుభవం, రెండవదేమో షెకెము అనుభవం, మూడవది హెబ్రోను, నాలుగవది బేసర్ అనగా కోట, హెబ్రోన్ అనగా సహవాసం, షెకెము అనగా భుజబలము అంటే ఆయనే మనల్ని మోస్తాడు, కెదేషు అనగా పరిశుద్ధత. ఈ 4 విషయాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడుపును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ, దేవునికి మహిమ. అందరు కూడా కళ్ళు వంచండి, ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల రాజా, మీకు వందనాలు. ఇదిగో నాయన ఈ యొక్క పరిశుద్ధ దినాన, పునరుత్థాన దినాన నాయన మాకందరికీ మీరు చేసిన మేళ్లకై వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. ఈ దినం ప్రభువా మీరు చేసిన మేళ్లకై వందనాలు. ఇదిగో పునరుత్థాన దినాన్ని ఆచరించగలిగే కృప సంఘంగా మాకందరికి అనుగ్రహించారు. చేయవచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. ఇదిగో నాయన వచ్చిన వారందరినీ ప్రభువా ఆశ్రయపురంగా ఉన్న మీ యొక్క ఆలయానికి వచ్చినప్పుడు ప్రభువా మీరు 4 నాయన ఆశీర్వచనములను మాకు పలికారు. అందుని బట్టి స్తోత్రాలు. కెదేషు అనగా పరిశుద్ధత, షెకెము అనగా భుజబలము, అలాగే హెబ్రోన్ అనగా సహవాసం, బెసరు అనగా కోట. ఈ విషయాలను మాతో పంచుకొని ముచ్చటించి మార్పు బోధ చేసి ప్రభువా మీరు మమ్మల్ని బలపరిచిన విధానానికి వందనాలు. ఇదిగో నాయన వచ్చే వారం నుండి మేము కుటుంబాలుగా మీ సన్నిధికి వచ్చి మీ నామములో ప్రభువా ఇవన్నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని, వచ్చిన వారందరినీ దీవించమని, ఈ వాక్యము ఆన్లైన్లోను అలాగే ఇదిగో చుట్టుప్రక్కల మైక్ ద్వారా వింటున్న వారికి కూడా మేలు చేసి ఆశీర్వదించమని మీకే మహిమ చెల్లించి యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.